భరద్వాజ్ గారు సరిపోదా శనివారం ఈరోజు రిలీజ్ అయింది. గురువారం రోజున 5 భాషల్లో రిలీజ్ అయింది. అవును, మనం చూసాము. ఎలా అనిపించింది సినిమా? సరిపోదా శనివారం అన్నాడు ఆయన. ఆడియన్స్కి అయితే ఎక్కువైంది శనివారం అనే పరిస్థితి అయింది. అది శనివారం ఎక్కువైంది. అంటే శనివారం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దాదాపు ఆయన 40 నిమిషాల సినిమా ఖర్చు చేశాడు. దాన్ని ట్రిమ్ చేసి ఉంటే అంటే 3 గంటల లెంగ్త్ ఉంది, 2 గంటల్లో 2 గంటల 10 నిమిషాల్లో చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్ అది. అంటే స్క్రీన్ ప్లే మ్యాజిక్ కూడా లేదు సినిమాలో. ఒక కమర్షియల్ ఫార్మాట్లో చేస్తున్నాను అనే భ్రమలోకి వెళ్ళి ఈ మధ్య కాలంలో స్క్రీన్ ప్లే జిమ్మిక్కులతో పెద్ద పెద్ద హిట్లు కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి, చాలా కనిపిస్తాయి మనకి. అటువంటి స్క్రీన్ ప్లే మెరుపులు కూడా ఏమీ లేవు సినిమాలో. ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అంటే ప్రేక్షకుడికి కథ ఎటు వెళ్తోంది, ఏం నడుస్తోంది అనేది అర్థమైపోతుంది. రెండోది ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఈ సినిమాలో డైరెక్టర్ గారు విలన్ క్యారెక్టర్ డిజైనింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు ఆయన. అలాగే కాన్ఫ్లిక్ట్ బాగుంది. అంటే విలన్కి విలన్ బ్రదర్కి మధ్య కాన్ఫ్లిక్ట్, ఆ 2 క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్, ఆ డిజైనింగ్ మీద ఎక్కువ కష్టపడ్డాడు. ఆ ఏరియాలో కొంత ఆడియన్స్కి క్యూరియాసిటీ క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. కానీ హీరో క్యారెక్టర్కి విలన్కి కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేయటంలోనూ, అలాగే యాంగర్ మేనేజ్మెంట్ అనేది సెంట్రల్ పాయింట్ దీనిలో. అంటే వ్యక్తిగత కోపము, సమాజ కోపము, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా, వ్యక్తి కోపం సమాజ కోపంగా మారటానికి ఎటువంటి పద్ధతి నడుస్తుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, సెన్సిటివ్ సబ్జెక్టు, కొంచెం ఇంటలెక్చువల్ ప్లెయిన్లో డీల్ చేయాల్సినటువంటి వ్యవహారం. దీని మీద చాలా నవలలు వచ్చినాయి, సినిమాలు కూడా వచ్చినాయి. సమాజం పట్ల బాధ్యత లేనివాడు అపరిచితుడు అన్నారా? అపరిచితుడు ఆ గొడవ వేరు, అది అన్నీ ఇంకా ఉన్నాయి కదా. అయితే యాంగర్ మేనేజ్మెంట్ అనేది పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, ఈయన అసలు అటువైపు పెద్దగా దృష్టి పెట్టలే. పాయింట్ అయితే తీసుకున్నాడు, బాగానే ఉంది. రెండోది ఈ సినిమాకి సంబంధించినటువంటి సెంట్రల్ ఐడియాని రెడిక్యూల్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎస్జే సూర్య మాట్లాడాడు. ఆయన ఒక సిద్ధాంతం చేశాడు. మాణిక్ భాష అనేటువంటిది ఒక ఫార్ములాగా మారింది. ఈ సినిమాలో శనివారం వరకు హీరో మాణిక్యం, శనివారం భాష అని చెప్పాడు. ఇది ఫార్ములా అని చెప్పాడు. అలా రివీల్ చేశాడు. కొంచెం వివేకాత్రేయ ఇబ్బంది పడ్డాడు ఆ ఫంక్షన్లో, ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు ఈయన అని. ఆయన చెప్పినా కానీ సినిమాలో ఈయన దాన్ని ఎలా జనాలకి కనెక్ట్ చేస్తాడు అనే దానిలో క్యూరియాసిటీ ఉంటుంది. అది మిస్ అయింది సినిమాలో. నాని విపరీతంగా కష్టపడ్డాడు. నాని తన్ని తాను, అంటే నానికి ఒక సందేహం ఉంది, తను స్టారా నటుడా అనేది ఒక డౌట్ ఉంది ఆయనకి. నట స్టారా లేకపోతే స్టార్ నటుడా, ఈ సందిగ్ధంలో కొట్టుకుంటున్నాడు ఆయన. దాంతో తన్ని తాను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అనే దానిలో ఒక గందరగోళం ఉంది. ఆయన ఎంచుకుంటున్నటువంటి సబ్జెక్టులు కూడా అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు వివేకాత్రేయ ఏ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఒక పెద్ద కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాడు ఆయన. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది చాలా పెద్ద బడ్జెట్ సినిమా. అవును. రెండోది మార్కెటింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు, దీనికి బాగా కష్టపడ్డారు, పబ్లిసిటీ బాగా చేశారు. దాదాపు 50 కోట్ల దాకా వెళ్ళారు వీళ్ళు. 47 అని విన్నాను నేను. ఎంత వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఇదొక గోల. ఇలా పెద్ద రేట్లకే అమ్మారు సినిమాని. ఎన్ని చేసినప్పటికీ థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి సినిమా ఏమిచ్చింది అనేది చూస్తే బయటకు వచ్చేటప్పుడు పెద్ద ఉత్సాహంగా అయితే రాలేదు జనాలు. అలా వచ్చారు అంతే బయటికి. అటు ఇటు కాకుండా ఉంది, యావరేజ్గా టాక్ ఉంది, మిక్స్డ్ టాక్ కూడా ఉంది. మిక్స్డ్ టాక్ కంటే కూడా యావరేజ్ సినిమా ఇది. రెండోది హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగు. హీరోయిన్ని కథలో భాగంగా మార్చాము అని చెప్పుకోవచ్చు ఆయన. కానీ కొంచెం ఆ ఏరియాలో ఎంటర్టైన్మెంట్ నడిపినా బాగుండేది. యాక్షన్ పార్ట్ కూడా కొంచెం హెవీ అయిపోయింది. దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకుని ఉండొచ్చు. అలాగే సెంట్రల్ ఐడియాని ఎస్టాబ్లిష్ చేయడానికి అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటివి కొన్ని కుదించుకుని కొంచెం ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ పెట్టుంటే
సినిమా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండుండేది. ఈయన ఇంతకు ముందు చేసినటువంటి సినిమాల్లో అంటే ఆయన మొదలుపెట్టింది మెంటల్ మదితో అనే సినిమాతో మొదలుపెట్టాడు ప్రయాణం వివేక్ ఆత్రేయ. అది కూడా సెంట్రల్ పాయింట్ బాగానే ఉంటుంది, మంచి పాయింట్. ఎగ్జిక్యూషన్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆ తరబాటు ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ చేయలేదు సినిమాని. ఆ తర్వాత చేసినటువంటి సినిమా ఎంటర్టైనర్గా మంచి పేరు తీసుకొచ్చింది ఆయనకి, బ్రోచేవారెవరు. ఈ అంటే సుందరానికి కూడా కన్ఫ్యూజ్ చేసింది జనాల్ని. అక్కడ కూడా అంటే తను అనుకున్నటువంటి డిజైను, నాని కొంచెం తన్ని తాను ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఆడియన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసింది ఆ సినిమాలో. అందుకని అది కూడా భారీ విజయం దిశగా వెళ్ళలేదు. కాకపోతే పర్వాలేదు అనిపించుకుంది సినిమా, పాస్ అయిపోయింది. ఈ సినిమా కూడా అదే కండిషన్, అబోవ్ యావరేజ్ అంటున్నారు. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ దగ్గర మిగులుతుంది సినిమా. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కమర్షియల్ సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు, వాటితో పోలిస్తే ఇది సమ్ బెటర్. ఏది కొంచెం కన్ఫ్యూజ్ చేసినటువంటి 2 సినిమాలు చూసాం మనం, డబుల్ స్మార్ట్ అలాగే మిస్టర్ బచ్చన్. వాటితో పోలిస్తే సమ్ బెటర్ సినిమా అంతే. ఓకే, అంతకు మించి అయితే సినిమా వెళ్ళలేదు. ఓకే, ఇది అబోవ్ యావరేజ్ వరకే నిలబడుతుంది సినిమా. ఓకే. నాని అంటే దసరా సినిమాలో ఉన్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ కానీ, దసరాతో కంపారిజన్ లేదు ఎమోషనల్ కంటెంట్ కానీ. దసరాలో ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ప్లస్ సాంగ్స్, హుకింగ్ సాంగ్స్ ఉన్నాయి. దసరా సబ్జెక్ట్ సెంటిమెంట్ ఉంది దానిలో, అంటే అటాచ్మెంట్, ఫ్రెండ్స్, దాని తాలూకా ఎమోషను అవన్నీ వర్కౌట్ అయినాయి. అది బాగుంటుంది. అది దీనిలో ఏంటంటే అతని బ్రాటప్ నుంచి డెవలప్ అయినటువంటి అతని పర్సనాలిటీ మీద గేమ్ నడపాలి. ఆ పర్సనాలిటీ మీద గేమ్ నడపాల్సి వచ్చేసరికి డైరెక్టర్కి స్కోప్ లేకపోయింది. స్కోప్ లేక ఇతర ఎలిమెంట్స్ మీద ఆధారపడ్డాడు ఆయన. ఓకే, ఆ ఎలిమెంట్స్ తాలూకా ఇంపాక్ట్ ఎక్కువైపోయి ఇది తగ్గిపోయింది. ఓకే. దాంతో ఈ సెంట్రల్ పాయింట్ ఏమో ఏదో వీక్గా నడుస్తున్నట్టు ఉంటుంది, దాని మీద ఏదో డ్రామా నడుస్తోంది అనిపిస్తుంది. ఈలోపు విలన్ క్యారెక్టర్ ఎంటర్ అయిపోయి అది డామినేట్ చేస్తుంది. విలన్ క్యారెక్టరు, విలన్ బ్రదర్తో ఉండేటువంటి కాన్ఫ్లిక్టు అది హీరో క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది, హీరో కథని డామినేట్ చేస్తుంది. ఓకే. రెండోది ఎస్జే సూర్య ఆ ఏరియాలో తను పెర్ఫార్మెన్స్ పరంగా కూడా డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు సినిమాలో. ఓకే. ఇవన్నీ కలిసి నానికి ఒక రకంగా అంటే పెద్ద హిట్ కాదు కానీ పర్వాలేదు అనిపించుకునే సినిమా. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్ట్రేట్లోనే మాట్లాడాడు. అంటే తనని తాను ఎక్కడ లొకేట్ చేసుకోవాలి అనే దానిలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది అతనికి. అతను అంటే మంచి నటుడు, న్యాచురల్ స్టార్ అనేటువంటి బిరుదు ఉంది అతనికి. ఆ తరహా సబ్జెక్టులు, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది తన మీద. కొంచెం సెన్సిబుల్ సబ్జెక్టు, ఎంటర్టైన్మెంట్ బాగా మిక్స్ అయినటువంటి సబ్జెక్టు, ఆ ధోరణి గల కథలు కనుక తను ఎంచుకోగలిగితే అలా నడిచిపోతుంది. తను యాక్షన్ పార్ట్ ఉన్నప్పటికీ అంటే పెర్ఫామ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అతనికి ఉంది. అంటే ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ మీద వెళతామా అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు. కానీ సెన్సిబుల్ సబ్జెక్టు, సెంట్రల్ పాయింట్ సెన్సిబుల్గా ఉండాలి, తన మీద నడవాలి. ఓకే. ఇవి మిస్ చేయటం అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. అందువలన ఈరోజు రిలీజ్ అయినటువంటి వివేక్ ఆత్రేయ గారి అంటే కోప ప్రదర్శన సినిమా సరిపోదా శనివారం, సరిపోవడం కాదు చాలా ఎక్కువైంది అనేది ఆడియన్స్ బయటకు వచ్చి బాధపడుతోంది. 2 గంటల 20 నిమిషాల సినిమాని 3 గంటలకి సాగ్గొట్టేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసుకుని ఉంటే, సెకండ్ హాఫ్ని ఇంకొంచెం రిపేర్ చేసుకుని ఉంటే, అంటే ఆయన 30 నిమిషాల పాటు నడిపినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ని ఫ్లాష్ బ్యాక్లో కుదించుంటే సినిమా చాలా సేవ్ అయి ఉండేది. ఏదేమైనా కానీ ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. దానయ్య గారి బ్యానర్ నుంచి వచ్చిన సినిమా ఇది. అవును, ప్రమోషను అవన్నీ కూడా చాలా గట్టిగా చేశాడు ఆయన. RRR అవును ప్రొడ్యూసర్ ఆయన. తర్వాత వీళ్ళు మ్యూజిక్ కూడా అనిరుద్ధుని వీళ్ళందరినీ ట్రై చేసి ఫైనల్గా ఇప్పుడు చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్తో ఫిక్స్ అయ్యారు. అవును. సినిమాలో పాటలు కూడా లేవు, ప్రాపర్ సాంగ్స్ లేవు. ఆ ఏరియాలో కొంచెం డల్గానే నడిచింది. టోటల్గా సినిమా ఏదో ఎమోషనల్గా నడపాలి, రకరకాల క్యారెక్టర్లను తీసుకొచ్చారు.
అన్నీ ఏదో ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా తయారైంది. ఆ సోకులపాలెం అనే ఒక సెటిల్మెంట్ ఊరు అది. అంటే స్టూవర్ట్పురంకి నమూనా. స్టూవర్ట్పురం తరహా ఒక గ్రామాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ప్రాపర్గా కనెక్ట్ కాలేదు సినిమాకి. అతని సెంట్రల్ ఐడియాకి కనెక్ట్ అయ్యేటువంటిది కాదు అది. ఇంకొంచెం బెటర్గా అంటే సెంట్రల్ పాయింట్ ఏదనుకున్నాడో దాని చుట్టూ ఎలా నడపాలి సినిమాని అనే వైపుగా ఆయన కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది డైరెక్టర్ గారు. ఓకే, అది ఈరోజు రిలీజ్ అయినటువంటి నాని గారి సినిమా మీద నా ఒపీనియన్ ఇది. ఓకే, నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 2 out of 5.